హాయ్ హలో వెల్కమ్ టు ద సర్కజం ఛానల్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ పాయింట్ టు పాయింట్ కాకుండా మెయిన్ పాయింట్స్ ఓన్లీ మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వీన్ అండ్ ఏంటిది హీరో జీరో ఏమని అంటారు. హీరో జీరోలో ఒక్కొక్కరు చెప్తాడు. ఫస్ట్ మనకంట సీత అది పెడతాడు, నెక్స్ట్ నైనిక అది పెడతాడు. సీత అఫ్ కోర్స్ చాలా బాగా ఆడింది, ఆడితేనే చీఫ్ అయింది. చీఫ్లో బెస్ట్ చీఫ్ అసలు ఎవరు, పృథ్వీ అండ్ సోనియా తప్ప మిగతా అందరు సీత టీంలోకి వెళ్ళాలి అనుకునే అంత బెస్ట్ అయింది. సో అఫ్ కోర్స్ సీత ఈజ్ ద హీరో. నెక్స్ట్ నైనిక గురించి నిజంగా చాలా చాలా డల్ అయిపోయింది చూసి. అందరికీ హౌస్ మేట్స్ కూడా తెలుస్తుంది ఎంత ఫస్ట్ వీక్లో చీఫ్గా ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉంది, తర్వాత హౌస్ మేట్ అయిన తర్వాత అసలు ఏం బాగాడట్లేదు. మీ యాజ్ ఎ నాగార్జున అని ఒకటి చేసిన అందులో కూడా చూడండి, పాయింట్ టు పాయింట్ అందరి గురించి ఒక్కొక్కటి చెప్పా. నెక్స్ట్ అట్లనే ఒక్కొక్కరికి ఇస్తా అంటే యాక్స్ ఆఫ్ మెంబర్స్ నైనిక మణికంఠకి వేస్తారు అంటే జీరోలా. అందరు సేమ్ రీజన్స్ అది ఫ్లిప్ అవుతూ ఉంటాడు అది ఇది అని చెప్పేసి. నెక్స్ట్ నబిల్కి ఏమో హీరో పృథ్వీ పెడతాడు, ఇంకా మన సీత పెడుతుంది, అందరూ పెడతారు. అఫ్ కోర్స్ నబిల్ చాలా బాగా ఆడిండు. ఇంకా మన ఎవరు సోనియాకి ఎవరు విష్ణుప్రియ ఇచ్చేటప్పుడు ఏమంటుంది అని అంటే పృథ్వీకి క్లోజ్ ఫ్రెండ్ బట్ నేను రాంగ్ ఇస్తున్నా అంట. ఓవర్ అనిపించింది నాకైతే ఇక్కడ. నీ పర్స్పెక్టివ్ చెప్పంటే పృథ్వీకి క్లోజ్ కానీ అని చెప్తుంది. ఏదో ఏమో అబ్బా. తర్వాత అట్లనే కొన్ని పాయింట్స్ వచ్చినప్పుడు వీడియోస్ పెడతారు. ఇక ఎవరిది యష్మి అండ్ సోనియా వాళ్ళ గొడవ అప్పుడు. పాపం నాకు ఏమనిపించింది ఇక్కడ అని, సోనియా మిస్టేక్స్ ఇప్పుడు చెప్తారు ఏం తప్పు చేసింది ఏం తప్పు చేస్తలేదు అని. అదేదో ఫస్ట్ నుంచే చెప్తే వాళ్ళు ఇప్పుడు కొంచెమన్నా మారేవాళ్ళేమో. సోనియా వెళ్ళిపోతుందని చెప్పేసి ఇప్పుడు పాపం కార్నర్ వేసేసి ఆమె అన్ని తప్పులు అని చెప్పి ఇప్పుడు చెప్తారు. ఫస్ట్ నుంచే చెప్తే కొంచెమన్నా చేంజ్ అవుతారు కావచ్చు కదా. నాకైతే ఇక్కడ పాపం అనిపించింది కొంచెం, వెళ్ళేటప్పుడు అన్నీ చెప్పి పంపించడం. చూద్దాం తర్వాత నిఖిల్కి అయితే అసలు మామూలు కోటింగ్ కాదనిపించి, అంటే అందరు అతన్నే అనడం సీత అయినా ప్రేరణ అయినా హౌస్ మేట్స్ అందరు యునానిమస్గా ఎందుకు రాలేదు మీ క్లాన్కి అని చెప్పి. నాకు సార్ కూడా నిఖిల్ని అంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు అక్కడ చెప్తున్నా అంటే నిజంగా ఎవరిని కన్విన్స్ చేయడానికి వాళ్ళతో. ఇప్పుడు సోనియా అన్నదాన్ని సోనియాతో ఓకే అంటారా, తర్వాత సీత అడిగిందని సీతకి ఏదో కన్విన్సింగ్గా చెప్తాడు. నెక్స్ట్ మణికంఠ దగ్గర ఏదో ఒకరిని ఏదో కన్విన్స్ చేయడానికి చెప్తా ఉంటాడు, నారదుని లెక్క అని చెప్పేసి అని అంటాడు. నిజంగా నారదుని లెక్క ఎక్కడ అంటే లీడర్ లెక్క బిహేవ్ చేద్దామని అనుకొని ఆయన ఒరిజినాలిటీ మిస్ అయిపోతాడు. లేకపోతే సోనియా చెప్పిన దానికి అందరు కన్విన్స్ కావాలని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు. అసలు ఏంటో ఏమో కానీ నిజంగా ఇప్పటికన్నా నారదుడు నారాయణ అవుతాడు కాదో చూడాలి. సోనియా పోయింది కాబట్టి. సో చూద్దాం నెక్స్ట్ గేమ్ ప్లే ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఇంకా విష్ణుప్రియది అది వీడియో వేసి చూపెడుతూ ఉంటారు. ఇంకా మీద నవ్వుకుంటూ కవర్ చేయడానికి చెప్తూ ఉంటుంది. నాకు అయితే జోక్ అనిపించింది అలా అంటే కాంచన కాబట్టి అంటే కాంచన టాపిక్ ఇక్కడ ఉంది, అక్కడ అసలు ఎంత సీరియస్గా అంటుంది, మళ్ళీ ఏదో కవర్ చేద్దామని అంటుంది. నాట్ ఏ జోక్ అని చెప్పేసి మంచిగానే అంటాడు కొంచెం. మళ్ళీ యష్మిది మనకంటే కూడా చూపెడతారు. నేను ఏదో అసలు ఫ్లోలో అనేసి అందరు అనేది అంటారు, తర్వాత నేమో అనుకోకుండా అంటారు. నాకైతే అబ్బా వేరే వాళ్ళని అయితే అని ఉండేదా మనకంట కాబట్టి అని అన్నది. ఇంకా గేమ్ పరంగా అయితే బాయ్స్లో కౌంటర్ ఆడ గేమ్ ఏమనలేదు పాపం అతను. వాళ్ళిద్దరు కూడా కొంచెం మంచిగానే అయినాయి అనిపించింది. తర్వాత అందరూ అఫ్ కోర్స్ చాలా బాగా. ప్రేరణ అయితే నాకైతే భలే అనిపించింది. అసలు అంత గడ్స్ ఉండాలి చెప్పడానికి అంతమంది ముందు. అంటే అందరూ సైలెంట్గా ఉన్నా కూడా ఆమె లేచి మరి ఇందుకే సార్ వీళ్ళకి కదా క్లాన్కి ఎవరు వెళ్ళింది, వాళ్ళే ఇంత తప్పు అని తెలుస్తా అంటే కూడా కవర్ చేసేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటది. భలే అనిపిస్తుంది నాకైతే, అసలు గ్రేట్ అని అనిపిస్తుంది నాకైతే ప్రేరణ అసలు. తర్వాత సీత కూడా అఫ్కోర్స్ ఆమె ఫస్ట్ నుంచే ముఖం మీద చెప్పినట్టే ఉంటుంది. దాని గురించి మళ్ళీ బ్రేక్లు ఇస్తే సోనియా మళ్ళీ గొడవ పెడుతుంది. బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ మణికంఠకి ఎక్కువ అదే జీరోస్ వస్తాయి కాబట్టి అతన్ని డైరెక్ట్ డేంజర్ జోన్లో పెడతారు. తర్వాత ఎవరో ఒకరిని సేవ్ చేయాలి అని చెప్తే మన నబిల్ని సేవ్ చేస్తారు. అఫ్ కోర్స్ నబిల్ సేవ్ అవ్వాల్సిన పర్సన్ టాప్ 5లో ఉంటాడేమో అనిపిస్తుంది. సో ఆయనకి ఏదో కలొచ్చింది అని చెప్తే అవి తెప్పించి ఇస్తారు, కబాబ్సా ఏదో నిఖిల్ చేతిప్పిస్తారు. అది అంతే ఈ ఎపిసోడ్. నెక్స్ట్ రేపు సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే బాయ్. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.